నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు దేవుడు. అప్పుడే నీకు దీర్ఘాయువు అన్నాడు. ఏ వయసులో నీవు ఉన్నా తల్లిదండ్రులతో సరి చేసుకో, ఈరోజు కాలు పట్టుకో, క్షమించమని అడుగు. నీ బాధ్యతలు ఇంకా మంచిగా జరిగిస్తాను మాటివు. నువ్వు దీవించబడతావు ఆ క్షణం నుంచి. నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రార్థించిన, మా అమ్మ నాయనని తీసుకుపోక ప్రభావ మధ్యలో నేను సుఖపెట్టాలి, అంత కష్టపడి నన్ను పెంచుతున్నారు. ఒకసారి మధ్యరాత్రి మెలకు వచ్చింది, 6 ఏళ్ల వయసు. మా నాయన తల పట్టుకొని కూర్చొని డబ్బంతా ముందు పెట్టుకుని ఉన్నాడు. స్టేట్ గవర్నమెంట్లో ఇంజనీర్గా జాబ్ చేసి రిటైర్ అన్నాడు. మా అమ్మ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేసి రిటైర్ అయింది. మంచి జీతాలు, వాళ్ళకి పెద్ద ఉద్యోగాలు. అయితే మేము 6గురం, నేను ఆఖరి వాడిని. అందరం చదువులోకి వస్తే కష్టపడ్డాం. నాయనని అడిగిన, ఏమైంది నాయన పడుకుంటలేదు ఎందుకంటే, డబ్బు ఇచ్చేది ఉంది రా అందరికీ, చాలామందికి. అంటే ఉంది కదా అని చెప్పిన, టేబుల్ మీద చూపించి పెద్దగా నవ్వి, సరిపోదు కాబట్టి బాధపడుతున్నాను చెప్పినాడు. అప్పుడు అనుకున్నా, ఇంత కష్టపడితే నా కొరకు సుఖపెట్టాలి. నేను దేవుని అడిగిన, ఆయుష్ ఆరోగ్యం ఈ ప్రభు నా కొరకు ఉంచు, నేను రుణం తీర్చుకోవాలి. 72 ఏళ్ళకి చనిపోయినాడు మా నాయన. నేను సేవలు వచ్చినాక కొన్ని ఏళ్ళు నాతో ఉండి సాయం చేసినాడు కూడా. మా అమ్మ ఇక్కడ కూర్చొని ఉంది వీల్ చైర్లో, 87 సంవత్సరాలు. లలిదేవి ప్రియ అమ్మ పేరు. మంచిగా చూసుకుంటా మా అమ్మని. గుంటూరు దేవుడు దీవించవేళ నువ్వు చూడవా వచ్చి రావాలి అని చెప్పినాను. కష్టంగా ఒప్పుకుంది. దేవునికి స్తోత్రం. నిన్ను గౌరవించిన మా అమ్మ నాయనని చనిపోయే ముందు మా నాయన చేయబట్టుకొని కూర్చుంటే, ఒరే నీకు ఇంత ప్రేమ అని నాకు తెలియదు అన్నాడు. నేను అడిగిన, నీకు ఎట్లా తెలీదు? నీ బాధ్యతగా నేను ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఒక మాట మీరినానా, ఎప్పుడన్నా నేను అవమానపరిచినా, నా బాధ పెట్టినానంటే లేదన్నాడు. మరి ఇప్పుడు అని అడిగిన, నా స్థలం నువ్వు తీసుకున్నావు, నా బాధ్యతలన్నీ నువ్వు తీసుకున్నావు కదా. అక్క కుటుంబం కొలితే బాధ్యత నేను తీసుకున్నా, 30 ఏళ్ళు అయిపోయింది. పిల్లల్ని పెంచిన, పెళ్ళిళ్ళు చేసిన. అక్క కూడా వచ్చింది మాతో పాటు. అయితే మా నాయన ఏమన్నాడు, నాకు కూడా తండ్రిలాగా ఉన్నావు కదా, ఇంకేం చేస్తావు అని అడిగి. చూడు నాయన నోట మంచి మెప్పు విన్నా కదా. మరి మా అమ్మకి అన్ని జాగ్రత్త చేసి మంచిగా చూసుకుంటే అడుగు థ్యాంక్స్ చెప్తుంది కొన్నిసార్లు. చెప్పినా మరి నాకు థ్యాంక్స్ చెప్పేది ఉంటే నీకు ఎన్ని విషయాలు థ్యాంక్స్ చెప్పాలి? కాలం మీద పెట్టుకొని స్నానం చేయించినందుక, 9 నెలలు మోసినందుక, జాబ్ చేసి నన్ను పెంచినందుక. నాయన కూడా చేసినట్టు జాబ్ నిజం, కానీ ఒక్కొక్కళ్ళ బట్టలు, దిండు కవరు, దుప్పటి దగ్గర నుంచి చూసుకుంది మా అమ్మని, జాగ్రత్త చేసింది. రేపు ఎట్లా రుణం తెచ్చుకుంటాం? దీనికి థ్యాంక్స్ చెప్పాలి. నా తల్లిదండ్రులను నేను సన్మానిస్తే, గౌరవిస్తే, మంచిగా ప్రేమిస్తే నన్ను దేవుడు చాలా దీవించినాడు.